అలాంటి సిచ్యుయేషన్లో విడిపోయిన రోజున ఒక గ్యాప్ ఉంది సొసైటీ మనకి ఇక్కడ. ఆ గ్యాప్ని పవన్ కళ్యాణ్ ఫిల్ చేయగలిగేవాడు, చెడగొట్టుకున్నాడు అతను పోటీ చేయకుండా పోవడం. ఆ తర్వాత 19కి వచ్చేటి గ్యాప్ లేదు. బేసిక్గా తెలుగుదేశం వర్సెస్ జనసేన ఇదే వైసీపీ అయింది. జనసేన కూడా అప్పుడు ఆ రోజున ప్రభావవంతం కాల, అందుకే కదా 6% దగ్గర అయిపోయింది. బీజేపీ కూడా 1% పడిపోయింది, 0.9%. అంటే అప్పుడు నువ్వా నేనా అన్న ఫైట్ నడిచింది. 2024కి వచ్చేటప్పటికి కూటమి వర్సెస్ వైసీపీ ఎందుకు వచ్చింది అంటే వైసీపీ అంత స్ట్రాంగ్ గా ఉందని వీళ్ళందరూ జట్టు కట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు 2 ఫోర్సెస్ గా ఉన్నది. ఈ రెండింటినీ కాదనే భావనతో కూడి ఉన్నటువంటిది తటస్థులు ఉన్నారు. ఈ తటస్థులు వీళ్ళలో ఎవరొకళ్ళు అభిమానించే తటస్థులే, అంతేగాని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా చూడదగ్గ నాయకుడుగా విజయసాయి రెడ్డి ఉంటాడని నేను అనుకునే వాళ్ళకి. ఏబి వెంకటేశ్వరరావుని గౌరవిస్తారు, నల్లమూర్తి చక్రవర్తిని గౌరవిస్తారు, ఈయన్ని గౌరవిస్తారు, ఆయన పేరు ఏంటది మన జేడి లక్ష్మీనారాయణ గౌరవిస్తారు. వీళ్ళని చదువుకున్న వాళ్ళ కింద గౌరవిస్తారు. వీళ్ళు చెప్పే తటస్థవాదాన్ని సమర్థిస్తారు కూడా తటస్థులు. ఇప్పుడు మన ప్రస్తుతం ఏంటంటే టీడీపీకి 40% ఓట్ బ్యాంక్, వైసీపీకి 40% ఓట్ బ్యాంక్. ఇది ఫిక్స్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఇందులో నుంచి చీలిపోయి యువతలకి రావాల్సిన పరిస్థితి లేదు.